ఒడిషా కంధమాల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో 5గురు మావోలు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం కూంబింగ్ ప్రత్యేకత కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గత కొన్ని రోజులుగా కూడా మావోయిస్టులందరూ లొంగిపోతున్న నేపథ్యంలో ఇంకా తెలంగాణలో దగ్గరగా 25 మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఒడిషా కంధమాల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఒడిషా కంధమాల్ జిల్లాలో ఎన్కౌంటర్ పై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజు రోజుకి కూడా అయితే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో అది దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్స్ కావచ్చు, లొంగుబాటు కావచ్చు పెద్ద ఎత్తున ఇదేంటి. సో దీనికి సంబంధించి ఒడిశా రాష్ట్రంలో కంధమాల్ జిల్లాలో బెల్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుమ్మ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టులకు జరిగిన ఎదురెదురు దాడిలో దాదాపు 5గురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా కోటగఢ్ లో స్పెషల్ ఆపరేషన్ చేశారు. సో మొత్తం కూడా ఏదైతే ఆ అటవీ ప్రాంతం ఉందో ఆ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించిన తరుణంలోనే ఇక్కడ మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి పోలీసులు అంతా కూడా అక్కడ బెటాలియన్ అంతా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ నిర్వహించి ఎన్కౌంటర్స్ అయితే జరిగాయి. సో ఈ ఎన్కౌంటర్స్ లో దాదాపు 5గురు మంది చనిపోయారు. దాంట్లో ఇంకా కొంతమంది అక్కడ మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించి ఇంకా అక్కడ ఉన్నారు. సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కానీ అంటే ఒకవేళ లొంగకపోతే ఎన్కౌంటర్ చేసే ఇది కానీ అధికారులు చేపడతా ఉన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున అక్కడికైతే వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఇంకా కూంబింగ్ అయితే నడుస్తా ఉంది. అమూల్య, ఎవరైతే 5గురు మావోయిస్టులు హతమయ్యారో వారి పూర్తిగా కూడా గుర్తింపు నిర్ధారించారంటారా? ఎస్, ఎదురు కాల్పుల్లో దాదాపు 5గురు మరణించారు. ముట్టూరులో రాయ్గఢ్ ఏరియాకి సంబంధించిన కమిటీ సభ్యుడు ఉన్నారు. భారీ అలియాస్ రాకేష్ ఉన్నారు. మరొకరు అమృత్ గా గుర్తించారు. సంఘటన స్థలంలో 2 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా కీలక నేతలు ఉన్నారా సతీష్ దీంట్లో? ఏ క్యాడర్ కి సంబంధించి? అదే అంటే ఏరియా కమిటీ ఇప్పుడు ఏదైతే ఈ రాయ్గఢ్ ఉందో రాయ్గఢ్ కు ఏరియాకి సంబంధించి కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. పెద్ద లీడర్లు అయితే ఎవరు లేరు. ఓన్లీ ఏరియాకి సంబంధించి కమిటీ సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ పైన ఇప్పటికే 22 లక్షలు బహుమతి ఉంది అమూల్య. ఇంకొకటి అమృత్ తలపై కూడా దాదాపు 1,65,000 అయితే రివార్డు ఉంది. ఆ రివార్డును కూడా మరి ప్రకటించారు వాళ్ళు. అంటే వాళ్ళని పట్టిస్తే గనక ఈ రివార్డులు మీకు ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ వాళ్ళు ఇక ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి ఆ రివార్డు కూడా ఇదైపోయింది అనుకోవచ్చు. సో ఇంకా ఈ ప్రాంతంలో కూంబింగ్ అయితే ప్రస్తుతం నడుస్తా ఉంది. పెద్ద ఎత్తున యాంటీ నక్సల్ కి సంబంధించి సంజీవ్ పాండా తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా కూంబింగ్ అయితే అంటే అక్కడ మావోయిస్టులు పెద్ద ఎత్తున ఉన్నారనేది అయితే సమాచారం పోలీసులకు ఉంది. సో కూంబింగ్ నిర్వహించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు అమూల్య. ఏదేమైనప్పటికీ మరి 2026 మార్చి 31 కల్లా ఏదైతే నక్సలిజం మావోయిజం లేకుండా చేస్తారు అనేది సాధ్యపడుతుంది అనే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే మావోయిస్టు భావజాలాలు ఉన్నటువంటి ఆచరణ లాంటి వాళ్ళు ఇప్పటికే మేము ప్రజాస్వామ్యంగా వెళ్తామంటూ కూడా కొత్త పార్టీ పెడతామంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. మావోయిస్టులు అంతా ఏదైతే ఇప్పుడు అడవుల్లో ఉండి తుపాకీలు పట్టుకొని ఏదైతే పోరాటం చేస్తున్నారో మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చేయండి, మనం పెన్ను ద్వారా రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా మనం ప్రజల కోసం కొట్లాడదామంటూ కూడా వాళ్ళని పిలుపునిస్తున్నారు. కొంతమంది పిలుపు మేరకు కూడా కొంతమంది లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 37 మంది మన తెలంగాణలో, మొన్న 41 మంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 509 మంది లొంగిపోయారు. సో ఇంకా కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముఖ్యంగా పోలీసు రికార్డుల్లో ఉన్నటువంటి ఇంకా 25 మంది కీలక నేతలు ఉన్నారు. ఆ కీలక నేతల్లో దాదాపు
అంటే జాతీయ కమిటీలో ఒక 7 మంది ఉన్నారు, రాష్ట్ర కమిటీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా లొంగిపోతే ఇక తెలంగాణ మొత్తం మావోయిస్టులు లేకుండా అయిపోతుంది అనేది కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు ఈ ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏదైతే ఇప్పుడు మావోయిస్టుల కదలికపై ముందస్తు హెచ్చరికలు ఏమైనా ఇచ్చారంటారా? అక్కడ పూర్తి సమాచారం మేరకే పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ మావోయిస్టులు ఉన్నారు. సో ముఖ్యంగా గత వారం రోజుల క్రితం ఏదైతే తెలంగాణలో దాదాపు 16 మంది పట్టుబడ్డారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు కావాలనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాము, సో మమ్మల్ని పట్టుకోండి అంటూ కూడా వాళ్ళే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసిన పరిస్థితులే. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూబింగ్ చేసి పట్టుకున్నారు. సో ఇదే క్రమంలో మరి ఎందుకు ఈ విధమైన వాతావరణం వచ్చిందంటే ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు పంపుతా ఉన్నారు. మావోయిస్టులని కొత్త ప్రదేశాలకు పంపడంతో సో వాళ్ళకి అక్కడ ప్రజలతో సత్సంబంధాలు లేవు. ప్రజలు ఒకవైపు అక్కడ కోఆర్డినేషన్ లేకుండా, సత్సంబంధాలు లేకుండా వాళ్ళకి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, అక్కడ అసలు ఆ జియోగ్రఫీ తెలీదు. ఆ అడవులు ఎంత పెద్దగా ఉంటాయి, అడవుల్లో దారులు ఎలా ఉంటాయి అనేది తెలీదు. సో ఈ తెలియని నేపథ్యంలో ఏం చేయని పరిస్థితి తెలియని పరిస్థితుల్లో సో వాళ్ళ కంట్రోల్ రూమ్ లో ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ ఘటనకు సంబంధించి మరి వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా, లేదంటే పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఘటనను తీసుకొని అంటే అక్కడ కూబింగ్ నిర్వహిస్తున్నారా అనేది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళే ఫోన్ చేస్తే అందరూ లొంగిపోయేవారు. కానీ ఇక్కడ ఇప్పటికే 5 మంది చనిపోయారు కాబట్టి వీళ్ళు పక్కా సమాచారంతో ఈ దట్టమైన అడవులు కాబట్టి ఛత్తీస్గఢ్ అడవులు అంటేనే దట్టమైన అడవులు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కూబింగ్ అయితే పెద్ద ఎత్తున నిర్వహించారు. కూబింగ్ ఇప్పటికీ నడుస్తా ఉంది. చాలా మంది పోలీసులు అయితే మోహరించి ఉన్నారు అమూల్య. సో మరి ఇంకా మరి ఎంతమందిని పట్టుకుంటారు, లేదంటే ఇంకా ఎంతమంది ఎన్కౌంటర్ అయితే అవుతారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆపరేషన్ లో భాగంగా ఇప్పుడు విస్తృత ప్లేసెస్ కూడా కవర్ చేస్తున్నారంటారా? దానికి సంబంధించి కూడా మొత్తం కూడా దాదాపు ఏదైతే ఈ ఒడిశా మొత్తం కదమల్ జిల్లాలోని మొత్తం కూడా అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా తిరుగుతా ఉన్నారు, కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు, స్పెషల్ డ్రైవ్లు చేస్తా ఉన్నారు. ఎక్కడ మావోయిస్టులు ఉన్నా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేశంలో అంతా ముఖ్యంగా మావోయిస్టు భావజాలాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మావోయిస్ట్ భావజాలాలు ఉంటాయి, మావోయిస్టులు ఉంటారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఒడిశాకు సంబంధించి ఈ ఘటన మీద ముఖ్యంగా ఈ ఘటనలో మరి ఇంకా ఎంతమందిని పట్టుకుంటారు, ఎంతమంది ఎన్కౌంటర్ అవుతాది. కూబింగ్ అయితే పెద్ద ఎత్తున అటు మావోయిస్టులకి ఇటు పోలీసులకు పెద్ద ఎత్తున కూబింగ్ అయితే నడుస్తా ఉంది. ఎదురు కాల్పులు అయితే నడుస్తా ఉన్నాయి అమూల్య. మరి ఏం జరుగుతున్నదైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే ఒడిశా కంధమల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో 5 మావోలు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా కూడా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం ప్రస్తుతం కూంబింగ్ నడుస్తుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నా కూడా మొత్తానికి 509 మంది మావోయిస్టులు తెలంగాణ నుంచి లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా 25 మంది మావోయిస్టులు అంటే పోలీస్ రికార్డుల ప్రకారం చూసుకుంటే ఇంకా 25 మంది మావోయిస్టులు లొంగిపోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గుమ్మ అటవీ ప్రాంతంలో అయితే ఎదురు కాల్పులు జరగడంలో ఇందులో 5 మావోయిస్టులు అయితే హతమైనట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు ఉన్నారు అంటూ ఈ చనిపోయిన వారిలో కూడా కమిటీ సభ్యులు ఉన్నారంటూ తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీళ్ళకి 22 లక్షల రివార్డు కూడా ఉంది అని తెలుస్తోంది. ఇక 2026 మార్చి 31 కూడా మావోయిజం లేకుండా చేస్తాము అంటూ ఆ నేపథ్యంలోనే ఆ దిశలోనే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందనే చెప్పాలి. ఇటు మరి చూసుకుంటే ఇంకా 25 కీలక నేతలు లొంగిపోవాల్సిన అవకాశం ఉంది. ఇక మావోయిస్ట్ పార్టీ ఇటువైపు చూసుకుంటే మావోయిస్ట్ పార్టీని పెడతామంటూ కూడా ఇటు మాజీ మావోయిస్టులు చెప్పడం కూడా జరిగింది. ఇక ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఇక్కడ ఒడిశాలోని కంధమల్ జిల్లాలో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నడుస్తుంది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని ఎన్కౌంటర్లు జరిగే అవకాశం కూడా ఉంది అంటూ తెలుస్తుంది.